హైదరాబాద్ ఐటీ కారిడార్కు ఆనుకుని ఉన్న గండిపేట ప్రాంతంలో సాగుతున్న మైండ్ బ్లాకింగ్ ప్రభుత్వ భూముల దందా ఫేక్ జీవోల వ్యవహారాన్ని సైబరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. గండిపేటలోని 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు క్రమబద్ధీకరించినట్లు ఏకంగా 5 నకిలీ జీవోలను సృష్టించి తప్పుడు పత్రాలతో అమ్మకానికి పెట్టిన ఒక అంతర్రాష్ట్ర ముఠాను శేర్లింగపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ భారీ స్కామ్లో ఆంధ్రప్రదేశ్ చెందిన వినుకొండ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ సంచలన కేసు తాలూకా పూర్తి వివరాలను శేర్లింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించారు. గండిపేట సర్వే నెంబర్ 18లో ఉన్న విలువైన ప్రభుత్వ పోరంబుక్ భూమిపై కన్నేసిన కొందరు నిందితులు రెవెన్యూ రికార్డులను మార్చేలా ఫోర్జరీకి పాల్పడ్డారు. ఈ నకిలీ పత్రాల దందాలో కీలక పాత్ర పోషించిన నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల వేణుగోపాల్, నిమ్మల సాయికిరణ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ భూమిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుని ముఠాతో చేతులు కలిపిన వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్, సునీల్, రాధాకృష్ణలు ప్రస్తుతం పరారులో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. గండిపేటలోని ఈ 10 ఎకరాల భూమిపై తమకు ఎలాంటి హక్కులు లేవని, గతంలో తాము వేసిన పిటిషన్లను అక్టోబర్ 2025లోనే హైకోర్టు కొట్టివేసిందని తెలిసి కూడా నిమ్మల కుటుంబం ఈ దారుణాన్ని పొడిగట్టింది. కోర్టు ఆదేశాల అనంతరం కోట్లాది రూపాయల విలువైన ఈ ల్యాండ్ను ఎలాగైనా వదిలించుకోవాలనే కుట్రతో ఎకరాకు 3.5 కోట్ల చొప్పున వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గ్రూప్తో డీల్ కుదుర్చుకున్నారు. ఈ అక్రమ ల్యాండ్ డీల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నుంచి నిమ్మల కుటుంబానికి 2 విడతలుగా ₹1,25,00,000 బ్యాంకు ద్వారా డబ్బు బదిలైందని, మొత్తంగా ఇప్పటివరకు 4 కోట్ల చేతులు మారినట్లు దర్యాప్తులో తేలింది. తహసీల్దార్ ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు కోర్టు అనుమతితో నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి ల్యాప్టాప్లు, కీలక డాక్యుమెంట్లు, మొబైళ్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పరారులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, రమేష్ సహా ఇతరుల కోసం పోలీసులు 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలిస్తున్నారు. నకిలీ జీవోల పట్ల రియల్ ఎస్టేట్ కొనుగోలుదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, భూమి కొనే ముందు రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ రికార్డును పక్కాగా చెక్ చేసుకోవాలని డీసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తుల మీదకి గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేస్తున్నట్లుగా కొన్ని ఫేక్ జీవోస్ క్రియేట్ చేసి అవి వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసి కోర్టులని తర్వాత రెవెన్యూ అఫీషియల్స్ని కూడా తప్పుదావ పెట్టించి రియల్ ఎస్టేట్ మార్కెట్లో దీన్ని మిస్లీడ్ చేస్తూ ఒక డబ్బులు సంపాదించాలనే కుట్రని నార్సింగి పోలీసులు, సైబర్ క్రైమ్ అండ్ ఈఓడబ్ల్యూ టీమ్స్ కలిసి క్రాక్ చేయటం జరిగింది. సరే, దీని వెనుక సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసుని సిపి గారి ఆదేశాల మేరకు దీంట్లో కాంప్లికేషన్స్ కానీ ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి, అంటే పరిశోధన పరంగా ఈఓడబ్ల్యూ ప్లస్ ఈ క్రియేషన్ ఆఫ్ ఫేక్ డాక్యుమెంట్స్ దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి సైబర్ క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ కేసుని ఈఓడబ్ల్యూకి ఇది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఇప్పటి నుంచి లోకల్ పోలీస్, ఈఓడబ్ల్యూ, సైబర్ క్రైమ్ కూడా కలిసి ఈ కేసును పకడ్బందీగా ఇన్వెస్టిగేట్ చేసి దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడేలాగా చేస్తాం. థ్యాంక్ యూ. ఈ ఎక్స్ఎమ్మెల్యేకి ఇప్పుడు వీళ్ళ నిమ్మల ఫ్యామిలీ చెప్పేదాని ప్రకారం ఎక్స్ఎమ్మెల్యేని వీళ్ళు వెళ్ళి కలిశారు. తర్వాత దానికి మీడియేట్ చేసింది అందరినీ అనుమానిస్తాం పోలీస్ దీంట్లో. దీంట్లో ఇంతవరకు నిర్ధారణ అయిందేంటి? ఎవరైతే ఫాల్స్గా క్లెయిమ్ చేశారో వాళ్ళకి అకౌంట్లోకి స్ట్రైట్ అవే బొల్లం అతను అకౌంట్ నుంచి కనుక డబ్బులు వచ్చాయి, అది నిజం. రమేష్ నుంచి కూడా డబ్బులు వచ్చాయి, ఈ బ్రహ్మనాయుడు అకౌంట్ నుంచి కూడా వచ్చాయి. ఇంతవరకే వాళ్ళని పాత్ర ఫిక్స్ చేస్తాం. ఇది మొత్తం ఒకటి 360 డిగ్రీస్లో చూసినప్పుడు హోలిస్టిక్ టోటల్గా టోటాలిటీలో చూడాలి. ఇది క్రియేషను, సర్క్యులేషన్ అండ్ అగ్రిమెంట్, మనీ ట్రాన్సాక్షన్ ఇదంతా కూడా. కాబట్టి అందరూ దీంట్లో కాన్స్పిరసీలో భాగస్వాములే ఉంటారు. తహసీల్దార్ గండిపేటకి ఇది ఎప్పుడైతే తెలిసిందో దాన్ని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం, మనం ఒక కేసు రిజిస్టర్ చేయటం, ఇన్వెస్టిగేటింగ్ చేయటం మొదలుపెట్టాం. నిన్న కోర్టు నుంచి ఒక సెర్చ్ వారెంట్ తీసుకొని ఈ నిమ్మల వేణుగౌడ్ అండ్ రామస్వామి ఇంట్ల మీద పోలీసు చాలా ఫోర్స్ తీసుకొని వెళ్ళటము, అన్నీ తరువుగా సెర్చ్ చేయటం జరిగింది. ఆ సెర్చ్లోనే గత సంవత్సరం 30/10/25 అక్టోబర్ 30th రోజు, అంటే హైకోర్టులో 6వ తారీఖు నాడు